శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని వేంబే కాలనీ, కాకివీధి, దమ్మల వీధి ఈ పరిసర ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి నుండి అతిసారం ప్రబలి 36 మంది ఆ రోగాల బారిన పడ్డారు. ఆ క్షణం నుండి వారికి అంటే కేసుల సంఖ్య పెరగడంలో కానీ, అదేవిధంగా ఎవరికైతే చికిత్స అవసరమో వారికి చికిత్స అందించడంలో మాత్రం ఈరోజు స్థానిక ఎమ్మెల్యేతో పాటు జిల్లా యంత్రం, కేంద్ర రాష్ట్ర మంత్రులు మాత్రం పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. అయినప్పటికీ కూడా ఒక క్యాజువాలిటీ జరిగింది. వారికి కూడా ఆ కుటుంబ సభ్యులు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేస్ కూడా అందజేశారు. ప్రస్తుతం ఈ అతిసారం ప్రబలకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, ఈ రక్షిత చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా సాగుతున్నాయి అని తెలుసుకోవడానికి ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక పెన్నడూ లేదు, ఇది వర్షాకాలం కూడా కాదు, ఎక్కడ కూడా వేస్ట్ వాటర్ ఉండదు. కానీ ఈరోజు అతిసారం ప్రబలడానికి ఏ అంశం అక్కడ ఆ ప్రజలకి ఈ బాధ తెచ్చింది? యాక్చువల్గా ఇది సీజన్ ఒకటి మారింది. గత 1 వీక్గా ఈ మూడం పోయి ముహూర్తాలు వచ్చినందువల్ల విపరీతమైన పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ ఇవన్నీ అయిన పరిస్థితి. సో ఒక్కొక్కరింట్లో పేషెంట్ ఒక్కొక్క హిస్టరీ చెప్తున్నారు. కంటిన్యూస్గా ఒక ఇంట్లో అందరూ కూడా ఈ బారిన పడింది లేదు, ఆ వీధంతా బారిన పడి ఆ ఏరియాలో కూడా అక్కడక్కడ ఉంది. అయినప్పటికి కూడా మనం మున్సిపల్ వాటర్ వల్ల ఇబ్బంది ఏమని ట్యాపులు మొత్తం అన్నీ ఆపేసాం కూడా. మున్సిపల్ వాటర్ ఇప్పుడు ఇయట్లేదు, ట్యాంకర్స్ ద్వారా ఇస్తున్నాం. శాంపిల్స్ కూడా తీసుకెళ్ళినాం. 72 అవర్స్ కల్చర్ రేపు ఎల్లుండిలో వచ్చేస్తుంది. ఈరోజు తక్షణం చూసేటప్పుడు వాటర్లో ప్రస్తుతానికైతే ఎటువంటి ఇది లేదని వచ్చింది. మామూలు ప్రిలిమినరీ టెస్టుల్లో ఏదేమైనప్పటికి కూడా మనం ఏం చేసామంటే ఒక 50 టీములు వేసుకొని 50 మంది దగ్గర కూడా పూర్తిగా అన్ని డివిజన్లలో కూడా వెళ్ళి చెక్ చేసి జిల్లా స్థాయి అధికారులను వేసి ఏ మాత్రం సిమ్టమ్స్ ఉన్నా హాస్పిటల్కి తీసుకొస్తున్నాం. ఎందుకంటే డిహైడ్రేషన్ వల్ల రీనల్ ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో అందుకు నిన్న ఈరోజు ఈ స్పెషల్ మనం ప్రికాషన్స్ తీసుకున్నందువల్ల కేసులు తీసుకొస్తున్నాం మనమే. అంతేగాని డయేరియా అయితే మొన్న ఆదివారం మీరు చెప్పింది ఏదైతే ఉందో ఆ రోజు తర్వాత వచ్చిన కేసులే ఉన్నాయి. అందులో నిన్న 10 మంది డిశ్చార్జ్ అయ్యారు, 2 వెంటిలేటర్లో ఉన్నారు, వాళ్ళు స్టేబిలైజ్ అయ్యారు. ఒకరికి రీనల్ ఇబ్బంది వస్తే వాళ్ళకి డయాలసిస్ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. సో మిగతా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సెమీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తెచ్చేస్తున్నాం మనమే స్వచ్ఛందంగా, ఎందుకంటే రిస్క్ తీసుకోవద్దనే ఉద్దేశంతో. అంతేగాని ఇవి డయేరియాలతో విపరీతంగా డయేరియా ప్రాబ్లం ఉన్న కేసులు అయితే కాదు. మీరు కూడా ఇప్పుడు చూసిన పరిస్థితి. ఒక అమ్మాయి ఈరోజు లెప్రసీ కాలనీ నుండి వచ్చారు, ఆవిడ నిన్నే వైజాగ్ నుండి వచ్చారు. వైజాగ్ నుండి వచ్చిన వెంటనే ఈ ప్రాబ్లం వస్తే ఆవిడకి కూడా ఇక్కడ తీసుకొచ్చాం. సీజన్ చేంజింగ్ కారణంగానే ఈరోజు ఈ వ్యాధి బారిన పడ్డారని ఒక నిర్ధారణ రావడంతో పాటు డే 1 ఏదైతే వాటర్ పొల్యూట్ అయిందో ఒక సిమ్టమ్ మీకు రావడంతోనే వాటర్ సప్లై ఆపడం, అదేవిధంగా వారికి వైద్య సేవలు అందించడంలో మాత్రం జిల్లా యంత్రం రేయింబవలు శ్రమించినటువంటి పనితీరు ఈ వ్యాధి ప్రబలకుండా ఇతరులకు సోకకుండా దోహదపడిందా? అవునన్న, తప్పకుండా. ఈవెన్ మన కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, డిఎంఎండ్హెచ్ఓ వారు కానీ వారు కూడా తక్షణమే స్పందించి పూర్తిగా అన్ని వార్డులని శుభ్రం చేసి మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ కూడా పనిచేయడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ వార్డుని ఇక్కడ రెడీ చేసాం, అక్కడ జెమ్స్ రెడీ చేసాం, ఒకటి కిమ్స్లో రెడీ చేసాం, సింధూర్ హాస్పిటల్ ఉంది. అలాగే ఎక్కడికక్కడే ఎక్కువైన పేషెంట్స్ ఏమైనా వస్తారని హాస్పిటల్లో పూర్తిగా మనం చేయడం జరిగింది. ఒక పేషెంటు చనిపోయిన వెంటనే నిన్న క్యాబినెట్లోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తక్షణ సహాయం వెంటనే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం. నిన్న 3 గంటలకి అసెంబ్లీ అయితే నేను బయటకు వచ్చి 3:30కి స్టార్ట్ అయ్యి 10:30 కల్లా వచ్చి వారికి చెక్ కూడా కలెక్టర్ గారు నేను ఇవ్వడం జరిగింది. నారాయణ గారు మున్సిపల్ మంత్రి గారు కూడా సమీక్ష చేస్తున్నారు, రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. మాకు ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా టచ్లో ఉన్నారు. వాళ్ళు కూడా పూర్తిగా సమీక్ష చేస్తున్నారు. ఎటువంటి సహాయం కావాలన్నా ఎప్పుడు ఇమ్మీడియట్గా అందుబాటులో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ, డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ, అలాగే కలెక్టర్ గారు కానీ నిరంతరం పొద్దున్నే ఈరోజు కూడా మేము 7 గంటలకి వార్డులకు వెళ్ళాం. నిన్న కూడా 6:30 నుండి వార్డుల్లో ఉన్నారు. సో డయేరియా అయితే మళ్ళీ ఎక్కడ కూడా ఈ డయేరియా తాలూకు ఎఫెక్ట్ మరి లేదు. ఎవరైతే ఆ 3 రోజుల నుండి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఏమైనా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఎటువంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో. ఎందుకంటే మొన్న చనిపోయిన పేషెంటు రాత్రి 12 వరకు బాగానే ఉన్నారు. మార్నింగ్ సడన్గా ఆయనకి మల్టీ ఆర్గానిక్ ఎఫెక్ట్ వచ్చి ఆయన చనిపోయిన పరిస్థితి. సో అతనికి కూడా మేము 10 లక్షలు ఇచ్చాం. తక్షణ సహాయం రాత్రే వెళ్ళి వారి కుటుంబంకి, వాళ్ళ కుటుంబంలో ఇంకెవరికి రాలే, ఒక్క ఆయనకే వచ్చింది. చూస్తే కనుక ఆదివారం
చాలా పెద్ద మొత్తంలో కార్యక్రమాలు జరిగేతో పాటు ఉత్సవాల యాత్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కూడాను ఇది ఎఫెక్ట్ అయిందన్నటువంటి ఒక వాస్తవం, అది వాస్తవా? అదే దీనిపైన అంతా మనం పరిశీలించడం ఉంది. ఉత్సవాలు వెళ్ళారు. ఇప్పుడు ఆ చనిపోయిన ఆయన అయితే నర్సనపేట ఫంక్షన్కి వెళ్ళి రావడం జరిగింది. నర్సనపేట ఒకటి ఇక్కడ ఒకటి. తర్వాత మన మార్కెట్ ఏరియాలో కూడా 190 రూపాయలకే చికెన్ కొని, అది కూడా ఆ చికెన్ అందరూ కొన్నారు తక్కువ రేటుకి ఇచ్చినందువల్ల అదొకటి అంటున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పోనీ వాటర్ పైపు లైన్ లీక్ అయిందని అంటే అక్కడ నుండి ఒకే ఒక మేదర వీధి నుండి ఒక ఆవిడ వచ్చింది. మళ్ళీ వాళ్ళ పాప అందరూ బాగానే ఉన్నారు. ఆ వీధిలో ఎవరికి ప్రాబ్లం రాలేదు. సో ఇది ఏంటి, వాటర్ ట్యాంక్ ఒకటి క్లీన్ చేశారని చెప్పారు కంపోస్ట్ కాలనీలో. వాటర్ ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు ట్యాపులు కట్టినప్పుడు ఆ లాస్ట్లోనే ఏమైనా డస్ట్ వచ్చిందనేది అది కూడా దానిపైన కూడా మనం చూసి ఆ నీళ్ళు కూడా శాంపిల్స్ తీసుకుంటున్నాము. సో అన్ని పరిశీలనిస్తాం, అన్ని రకాల. పెద్ద మార్కెట్లో ఏదైతే రోడ్ వైండింగ్ పనులు అవుతున్నో అక్కడ పైప్ కట్ అయ్యి అందులో పొల్యూట్ వాటర్ చేరిందన్నట్టు ఒక అనుమానాలు స్థానికులు వ్యక్తం. అది 100% తప్పండి. అది అనవసరమైన లేనిపోనికి. ఎప్పుడు కూడా మీకు పైపు లీక్ అయితే అటు నుండి ఇటే వస్తుంది కానీ ఇటు నుండి అటు వెళ్దు. పూర్తిగా పైపు బద్దలైపోతే, అంటే పెద్ద పెద్ద పైపులు బద్దలైపోతే అప్పుడు ఈ నీరు అందులోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ చిన్న లీకుల వల్ల ఈ నీరు లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. అది కూడా అది ఇమ్మీడియట్గా స్పందించి అది క్లియర్ చేశారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 15 రోజుల కిందట. ఇది ఫిబ్రవరి 9th ఆ టైంలో జరిగింది. అది 9th 10th. దాని తర్వాత 15 రోజులు అయిపోయింది. మనకు ప్రాబ్లం ఎప్పుడు ఆదివారం నుండి వచ్చింది. సో ఇది ఏంటంటే సీజన్ మారడం ఒకటి, పెద్ద ఎత్తున ఈ ఫంక్షన్స్, ఈ ఫుడ్ పాయిజనింగ్ అవడం, తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా తేడా ఉంటుంది. సో అలాగే మరి కోర్స్ ఇందులో కూడా అవకాశం ఉండొచ్చు, మనం లేదనడానికి లేదు. అది కూడా అందుకే మనం అన్నీ చెక్ చేస్తున్నాం. దాని కల్చర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఏదేమైనప్పటికి కూడా మేము ముందు ప్రయారిటీ మున్సిపల్ వాటర్ ముందు జాగ్రత్త తీసుకోవాలి కనుక అవన్నీ బంద్ చేసిన పరిస్థితి ఆయా ప్రాంతాల్లో. సో ఇప్పుడు ఎవరికి ట్యాంకర్స్ ద్వారా ఇస్తున్నాం. అందుకే ఎక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా డయేరీ కేసులు వచ్చింది లేదు. మీరు అన్నట్టు ఆ 36 కేసులు వచ్చాయి. మళ్ళీ ఎక్స్ట్రా ఇప్పుడు వచ్చినవన్నీ కూడా సిమ్టమ్స్ మీద వచ్చినవే. మీరు కూడా చూసి మాట్లాడారు. సో ఇంకా ఏమైనా ఉంటే మరి ఇంక 100 మంది కాదు 1000 మంది అయినా తీసుకురావడానికి మనకు ఏర్పాట్లు ఉన్నాయి. వారిని కూడా తీసుకొస్తాం. అంత మాత్రం అది డయేరియా ప్రబలినట్టు కాదు. ఎందుకంటే సర్వే ఇంటింటికి సర్వే చేస్తున్నాం. ఏ మాత్రం డౌట్ ఉన్నా వారిని హాస్పిటల్కి తీసుకురమ్మని గౌరవ కలెక్టర్ గారు మేము క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అందువల్ల వాళ్ళు ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం. అది ప్రస్తుతం మాత్రం డయేరియా కేసులు మాత్రం నిలకడగా తెగ్గుముఖం పట్టినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇతరత్ర రుగ్మతలు ఏమైనా వచ్చినా కూడా ఇమ్మీడియట్గా సర్వే నుంచి వైద్య సిబ్బంది మాత్రం హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. వారికి పూర్తి స్థాయిలో చికిత్స నిర్వహించిన అనంతరం వారికి ఇళ్లకు పంపించడం జరుగుతుంది. ఆదివారం రాత్రి రగిలినటువంటి ఈ ఏదైతే అతిసార వ్యాధి ఉందో ఇప్పుడైతే మాత్రం తగ్గుముఖం పట్టింది. జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై సమీక్ష నిర్వహించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. శానిటరీ వర్కులు మాత్రం పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే నీటి కలుషితం కారణంగానే డయేరియా సోకిందన్నటువంటి ముందస్తు అనుమానాల నేపథ్యంలోనే నీటి సరఫరాను పైపుల ద్వారా నిలుపుదల చేసి ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైతే మృతి చెందిన సురేష్ ఉన్నాడో ఆయన సైడ్ ఎఫెక్ట్తో మృతి చెందినట్టు పోస్ట్ మార్టంలో కూడా నిర్ధారణ అయింది. కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన ప్రస్తుతం మాత్రం ఏదైతే సురేష్కి ఇచ్చిన తర్వాత ఆ రోజు తెల్లవారిన దాకా బాగానే ఉన్నాడా, ఆ తర్వాతే బాగోలేదండి కారణం ఏంటి? అంటే అది లివర్ మీద ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యి లివర్ ఫంక్షనింగ్ కూడా ఇదయింది. ఏదైనప్పటికీ డయేరియా వచ్చినందువల్ల అది అయింది కనుక దానికి మనం ఎక్స్గ్రేషన్ ఇచ్చాం. చూస్తే కనుక డయేరియా కారణంగానే ఆయన మృతి చెందాడని నిర్ధారించడంతోనే ఆయనకి ఎక్స్గ్రేస్ గారు ప్రకటించారు. అయినప్పుడు కూడా ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించేందుకు ఆసుపత్రి సిబ్బంది కూడాను ఈరోజు సన్నాహాలు చేశారు. ఎందుకంటే ఆయన కలుషిత నీరు తాగి మృతి చెందారా అన్న విషయం నిర్ధారణ కావాలంటే ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఎంతగానో ఆవశ్యకత ఉందన్న ఉద్దేశంతో వారు ఆ చర్యలు చేపడతారు. ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ఈ అతిసారం ప్రబలే కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం తీసుకున్నటువంటి చొరవ కేసులు పెరగకుండా ఉండేందుకు మాత్రం ఎంతకన్నా దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.